అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు వినోదాలు. ఈ వీడియోలో హరిద్వార్కి ఎలా చేరుకున్నాము, అక్కడ విశేషాలు, గంగా హారతిని అయితే చూద్దాం. ముందుగా హరిద్వార్ గురించి తెలుసుకుందాం. హరిద్వార్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. హరిద్వార్ అంటే హరిని చేరుకునే మార్గం అని అర్థం. సాగరమథనం తర్వాత గరుత్మంతుడు అమృతభండాన్ని తీసుకుని వచ్చే సమయంలో అమృతం 4 ప్రదేశాల్లో చిందినట్లు పురాణం చెబుతుంది. అందులోని ఒక ప్రదేశమే ఈ హరిద్వార్. మిగిలిన 3 ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. హరిద్వార్లో 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా హరిద్వార్ చేరుకుని ఇక్కడ గంగలో స్నానం చేయాలని కోరుకుంటారు. హరిద్వార్, ఉత్తరాఖండ్ ఇదంతా దైవభూమి, దేవతలు నడిచిన ప్రదేశంగా చెబుతుంటారు. ముందుగా హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ అయితే ఫ్లైట్లో చేరుకున్నాం. ఎయిర్పోర్ట్లో దిగాక అక్కడ మమ్మల్ని పికప్ చేసుకోవడానికి అయితే ఒక వెహికల్ని అయితే ఏర్పాటు చేశారు. ఈలోగా మా లగేజ్ని అన్ని కలెక్ట్ చేసుకుని వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నా వెనక ఉన్నది ఉత్తరాఖండ్ టూరిజంకి సంబంధించిన పెయింటింగ్. ఎయిర్పోర్ట్ నుండి మా కోసం ఏర్పాటు చేసిన వ్యాన్లో హరిద్వార్ అయితే బయలుదేరాం. వెళ్ళేదారిలో వర్షం పడుతూనే ఉంది. హరిద్వార్ చేరుకోవడానికి ఒక గంటన్నర అయితే పట్టింది. ఇదే మాకు ఇచ్చిన హోటల్. దీని పేరు జూనా అఖాడా భవన్. ఇద్దరికి కలిపి ఒక రూమ్ అయితే అలాట్ చేశారు. మొత్తం చార్ధామ్ యాత్రలో ఈ హోటల్ ఒకటి మరీ అంత హైజీనిక్గా అయితే లేదు. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. కొంచెం ఫ్రెష్ అయ్యాక హరిద్వార్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామని అందరూ నడుచుకుంటూ అయితే బయలుదేరాం. గంగా హారతి 6కి స్టార్ట్ అవుతుందని తెలిసి అక్కడికైతే వెళ్ళాలనుకున్నాం. హరిద్వార్లో ఆటో రిక్షాలు ఈ విధంగా అయితే ఉంటాయి. ఘాట్ దగ్గరికి వెళ్ళడానికి మేము అందరం ఆటోలు అయితే మాట్లాడుకుని వెళ్ళాము. మనిషికి 20 రూపాయలు అయితే తీసుకున్నారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిక్షాలు అయితే ఘాట్ వరకు రావు. కొంచెం ముందుగానే దింపేస్తారు. అక్కడ నుండి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసే ప్రదేశం హరిద్వార్లో చాలా ముఖ్యమైనది. ఈ ఘాట్ పేరు హరికి పౌరి. ఈ ప్రదేశంలోనే రోజు గంగా హారతి జరుగుతుంది. ఈ ప్రదేశంలో చిన్న చిన్న గుళ్ళు చాలా ఉన్నాయి. మేము వచ్చేసరికి ఘాట్ మొత్తం జనాలతో నిండిపోయింది. నదికి ఇటువైపు ఈ ప్రదేశంలో అయితే గంగా హారతి జరుగుతుంది. నదికి మధ్యలో కూడా అక్కడ కూర్చోవడానికి కూడా ప్రదేశం ఉంటుంది. అటువైపు అయితే బ్రిడ్జ్ మీద నుండి వెళ్ళాలి. ఇవన్నీ ఘాట్ దగ్గర చిన్న చిన్న దేవాలయాలు. అటువైపు కూర్చుని చూస్తే హారతి ఎదురుగా కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. చూసారుగా గంగా నది ప్రవాహం ఎలా ఉందో. అక్కడ ఒక క్లాక్ టవర్ అయితే ఉంది. ఘాట్ దగ్గరికి వెళ్ళగానే అక్కడ కొంతమంది పువ్వులు దీపం నదిలో వదలండి, మీకు మంచి జరుగుతుంది అని మనం వెంట పడతారు. అప్పటికే ఘాట్ అంతా నిండిపోయి ఉండటంతో మనిషికి 20 రూపాయలే మేము దగ్గరుండి తీసుకెళ్ళి అక్కడ వదిలిస్తాం, గంగా దగ్గరికంట తీసుకెళ్ళి అని చెప్పగానే మేము అందరం తీసుకున్నాం. తీరా మనం తీసుకుని వాళ్ళ వెనక వెళ్ళాక అక్కడ వాళ్ళ పంతులు మన గోత్రనామాలు అవి చదివి 500 అలా సమర్పించమంటారు. డబ్బులు పెట్టేదాకా ఊరుకోరు. మేమైతే ఇంకా లాస్ట్కి తల ఒక 100 అలా ఇచ్చి అయితే వచ్చాం. ఇంతమంది జనంలో అందరికీ హారతి కనిపించదు కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గంగా హారతి అయితే మొదలైంది. గంగా హారతితో పాటు ఇక్కడ ఉన్న చిన్న చిన్న దేవాలయాల్లో అన్ని గుళ్ళలో కూడా ఒకేసారి హారతి ఇస్తారు. అంతసేపు కూడా ఇస్తారు.
హారతి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న గంగాదేవి మందిరంలో మేము కూడా గంటలు అయితే వాయించాం. గంగా హారతి జరిగే సమయంలో ఈ ప్రదేశం అంతా కూడా హారతి గంటల శబ్దాలతో నిండిపోతుంది. ఎంతసేపు ఉన్నా కూడా అసలు తనివి తీరదు. చాలా అద్భుతమైన అనుభూతి కలుగుతుంది ఇక్కడ. ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంటే అసలు చూసే కొద్దీ అక్కడ చూడాలనిపిస్తూనే ఉంటుంది. గంగా హారతి అయితే పూర్తయిపోయింది. ఇంకా తిరిగి మా హోటల్కి అయితే బయలుదేరుతున్నాం. ఈసారి నడుచుకుంటూనే వెళ్ళిపోయాం మా హోటల్కి. ఎవరైనా వెళ్తే ఇలా సాయంత్రం సమయంలో ఇలా షాపింగ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళండి. షాపింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి రిక్షాలు అయితే ఉంటాయి. దారిలో అందరం సరదాగా స్వీట్ కార్న్ అయితే తీసుకుని తిన్నాం, కానీ అసలు బాగాలేదు. మన సైడ్ టేస్ట్ వేరు, ఇక్కడ టేస్ట్ వేరు. మసాలా అంతా వేరుగా ఉంది. ఎవ్వరికీ కూడా నచ్చలేదు అసలు. తర్వాత ఇక్కడ ఆలు కచోరీ చాట్ ఏదో ట్రై చేసాం. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. గ్రీన్ చట్నీ, టామరిన్ చట్నీతో చాలా టేస్టీగా ఉంది. అలా నడుచుకుంటూ హోటల్కి అయితే వచ్చేసి డిన్నర్ చేసి అయితే పైన పడుకున్నాం. నెక్స్ట్ డే విశేషాలు పార్ట్ 2లో చూపిస్తాను. Please subscribe.